గణేష్ అన్న నమస్కారం. మా ఊరు సుత్తపల్లి గ్రామం, గుంటూరు జిల్లా సేపూరు మండలం. ఇండియా అన్న మాది. కాదు, ఇప్పుడు వేరే దేశంలో ఉన్నా. నేను ఉంటుంది ఇండియాలో. నాకు ఉండటానికి ఇల్లు లేదు. ఈ ఇల్లు మా ఇల్లు కాదన్న, మా అమ్మ ఇల్లు. మా అమ్మకి నేను ముగ్గురు సైతం, ఇద్దరు కొడుకులు, నేను కూతురు, వాళ్ళ భార్యలు. వాళ్ళు నేను ఇంట్లో ఉండడం ఒప్పుకోవట్లేదన్న. నాకు ఉండడానికి ఇల్లు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫంక్షన్ కూడా రావటం లేదు. గొంతులో గడ్డిందని చెప్పారన్న, తీస్తే చచ్చిపోతానని చెప్పారు. ఎక్కడున్నా నా గొంతులో. నా పాప, చిన్న పాప పుట్టినప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడన్న. నాకు ఇద్దరు ఆడపిల్లలు. నేను ఎటు పనికి వెళ్ళి నా బిడ్డని బ్రతికించుకోలేకపోతున్నానన్న. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ అన్నిటిలో వీడియోస్ అప్లై చేశాను. ఇక్కడ ఎంతోమందిని అడిగానన్నా. మా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గారు, అందరినీ అడిగాను. ఇక్కడ టీడీపీ పార్టీ తరపున అందరూ ఉన్నారు. జనసేన వాళ్ళని అడిగాను, కానీ ఎవరు పట్టించుకోలేదన్నా. నా బిడ్డని పోషించుకోలేక నేను చచ్చినాక మందులు తింటే వినన్నా. మందులు వాడిపోతున్నాయి, నాకు నీరైపోతుంది ఇల్లంతా. ఒంట్లో రక్తం కూడా సరిగ్గా ఉండదమ్మా అన్నారన్న. సరైన తిండి లేక, సరైన ఆహారం లేక నేను నా బిడ్డలు కనీస అవసరాలు కూడా మానుకొని ఈ ఫోన్ కొనుక్కున్నా ఉన్నా. నువ్వు ఏ దేవుని నమ్ముతావు? నేను నమ్మే దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు ఎన్నో అవసరాలు, కనీసం ఆడపిల్లల అవసరాలు కూడా మానుకొని ఈ ఫోన్ కొనుక్కున్నాను. ఆదివారం ఇంటికాడ ఉంటే పిల్లలు పొలం వెళ్తారన్న. పొలం వెళ్ళి 100-200 తెస్తారు. అవి రోజుకి 20 రూపాయల కాడికి ఫోన్ వేసి ఎవరన్నా దాతలు స్పందిస్తారని అందరినీ అడుగుతున్నాను. ఊళ్ళో ఎంతోమంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు స్పందించలేదు. కనీసం ఎమ్మెల్యేని అడిగినా కూడా ఎమ్మెల్యే కూడా స్పందించలేదని. నా బిడ్డని పోషించుకోలేకపోతున్నాను. నువ్వు సీతారాముల గురించి ఏదో అన్నామని దేశం దాటిచ్చాను నిమ్మని కేసులు పెట్టి నేను అందరూ అరెస్ట్ చేయాలి, ఇంటికి తీసుకురావాలి, పాస్పోర్ట్ రద్దు చేయాలని అందరూ అంటున్నారు. కానీ ఇదే భారతదేశంలో పుట్టాను. నా వీడియోకి సపోర్ట్గా మాట్లాడి తెలిసేలా చేయాలి. ఎంతోమందిని అడిగానన్నా, ఒక్కళ్ళకు కూడా చాలా అనేది కలగలేదన్న. నా బిడ్డలకు ఒక్కొక్క పూట కడుపు నిండా కూడా పెట్టలేకపోతున్నాను. కష్టం లేనిది కన్నీళ్ళు రావన్న. కష్టం లేనిది కన్నీళ్ళు రా. బాధలు పడి లెక్కలు వచ్చిన వాడే నువ్వైనా, ఎవరైనా అంతేనన్నా. కనీసం ఇప్పుడు పోట్లాడినా కూడా నా బిడ్డలకి లేకపోతున్నాను. వాడు కనీసం అవసరాలు కూడా నేను తెచ్చుకోకపోతున్నాను. ఇతర దేశాల్లో ఉన్న కరికరం భారతదేశంలో ఈ విషయం ఎందుకు లేదన్నా? దేశం దాటి నేనైతే ప్రశ్నించడానికి వచ్చిన ఇదే మనుషులు, ఇదే ప్రపంచంలో ఉన్నవాళ్ళు, ఇదే భారతదేశంలో పుట్టిన నాకు స్పందించట్లేదు. దయచేసి మా వీడియోకి 2 ముక్కలు మాట్లాడగలవా అన్న? ప్లీజ్ 2 ముక్కలు నువ్వు మాట్లాడగలవా అన్న? ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ అన్నింటిలో పెట్టాను. నేను నీకు మళ్ళీ నాన్న, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట కరెక్ట్గా ఉంటుంది. నేను నీ అభిమానం అన్న. దయచేసి కానీ నీకు మనసు ఉంటే ఏదన్నా సాయం చేయన్న, మాకు ఏదన్నా సాయం చేయి. మా వీడియో ప్రభుత్వానికి తెలిసేలా చేయి. నువ్వు మాట్లాడి మా వీడియో ప్రభుత్వానికి తెలిసేలా చేయి. ఏదన్నా నీకు దయ ఉంటే మాకు కొంత డబ్బు సాయం చేయగలవా అన్న? మాకు ఈ 2 నెలలు కావాలన్నా. దయచేసి సాయం చేయమ్మా, ప్లీజ్.